హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ చిట్ చాట్. సో ఇప్పుడు ప్రెసెంట్ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న టాప్ 1 సాంగ్ ఏంటంటే రాను బొంబాయికి రాను. సో ఈ ఫోక్ సాంగ్ ఎక్కడ చూసినా కూడా తెగ వైరల్ అయిపోతుంది. యూట్యూబ్లో 8 మిలియన్ వ్యూస్తో టాప్ 1 ట్రెండింగ్లో ఉంది ఈ సాంగ్. సో ఈ సాంగ్ గురించి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు సింగర్, లిరిసిస్ట్ అండ్ డాన్సర్ రాము రాథోడ్ గారు. సో హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఫైన్ అండి, మీరు? బాగున్నాను, థ్యాంక్ యూ. సో ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్, ఇంత పెద్ద సక్సెస్ అయింది అండ్ ఇప్పుడు యూట్యూబ్లో 8 మిలియన్ వ్యూస్తో టాప్ 1 ట్రెండింగ్లో ఉంది ఈ సాంగ్. అవునండి. సో ఫస్ట్లీ ఈ సాంగ్ మా కోసం కొంచెం పాడతారా? అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిత్త నాతో బొంబాయి రాయే, రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాయ రాయ పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిత్తా, రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం జతవంట, అందుకే రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. సూపర్ సూపర్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో అసలు ఈ పాట అంటే మీరు రాసుకునేటప్పుడు ఆ లిరిక్స్ అవన్నీ కూడా అంటే లైక్ ఏం ఇమాజిన్ చేసుకుంటారు మీరు? ప్రతి సాంగ్ ఇంతకు ముందు కూడా మీరు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి, చాలా పెద్ద హిట్ అయ్యాయి కూడా. అవునండి. ఇమాజినేషన్ అంటే ఏం లేదండి, లైక్ లిరిక్స్ రాసేటప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ అనుకుంటా. సో జనాలకి ఏం కావాలి అనేది నాకు ఫస్ట్ నేను థింక్ చేశాను. అంటే లైక్ నా సాంగ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత నీకు లైక్ వచ్చే సాంగ్స్ ఎలా ఉన్నాయి, నాతో పాటు చాలా సాంగ్స్ రిలీజ్ అయిపోతాయి నేను చేసే సాంగ్స్తో పాటు. సో వాటికి నా పాటలకి ఏంటి డిఫరెన్స్ అనేది నేను బాగా థింక్ చేస్తాను. వన్ థింగ్ థింక్ చేసి ఏదన్నా సరే లైక్ యూనిక్గా ఉండాలి. అంటే రాము రాథోడ్ సాంగ్ ఇది అని చెప్పి టక్కుని ఇట్లా గుర్తుపట్టాలి. లిరిక్స్ కానివ్వండి, ట్యూన్స్ కానివ్వండి, ఈ పాట అయితే ఓకే ఇది రాము రాథోడ్ది, అలాంటి మార్క్ క్రియేట్ చేసుకోవాలనేది నేను ప్రయత్నిస్తుంటా ఎప్పుడు. సో డిఫరెంట్గా రాయడానికి ట్రై చేస్తుంటా, ట్యూన్స్ కానివ్వండి అని. యాక్చువల్లీ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు మీ పాట ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి.